మనం ఇక్కడ సింగనగర్లోని ఒక మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాము. ఈ వరదల వల్ల చాలా వెహికల్స్ అయితే రిపేర్ వచ్చినాయి. చాలా మంది క్యూ కట్టి ఇక్కడ మొత్తం బండ్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ఈ వరదల వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది సార్ మీకు? మేడం, వరదలు 7:30కి ఏంటో కాలువలు మునిగి ఫుల్ అవుతున్నాయని చూసాము. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంట్లోకి 4 hours వాటర్, మొత్తం 3 feet వాటర్ వచ్చేసింది. పిల్లల్ని కాపాడుకోవాలా, పిల్లలకి వంట సామాన్లు లేదా అసలు మా బట్టలు ఏం చేయాలనే టైం కూడా అర్థం కాలేదు. సో అలాంటి టైంలో ఈ బండ్లు ఇవన్నీ అసలు మా పిల్లలకి 4 days తర్వాత టైఫాయిడ్ ప్లేట్ సెల్స్ మొత్తం పడిపోయినాయి. అక్షరాల 30,000 అయింది. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ మునిగిపోయింది, ప్లస్ మేము హాస్పిటల్లో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అసలు ఇంకా చెప్పలేము, అంతే ఇక వర్ణానితో. మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే వచ్చారు, హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, చాలు. ఏదో గవర్నమెంట్ నుంచి ఆశించాలని అయితే ఏం లేదు. ఉన్న ఫ్లడ్ టైంలో హెల్ప్ అనేది అయితే ఖచ్చితంగా వచ్చింది, చాలు. అంత మించి ఎక్కువ ఆశించట్లా గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కనీసం మొత్తం మునిగిపోతుంటే ఆ టైంలో బోట్లు తీసుకొచ్చారు సిఎన్జి వాళ్ళు. కనీసం వాళ్ళు 2 weeks నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంతమందికి హెల్ప్ చేశారో తెలుసు. వైజాగ్ నుంచి అని చెప్పి ఈకో వాళ్ళు ఎంతమంది వచ్చారో. నిజంగా ఏ సెక్షన్ అయినా కానీ అందరూ చాలా కష్టపడితేనే. నేను మినిమం 14 days తర్వాత వాటర్ వెళ్ళినాయి. 14 days అక్షరాల కంట్రీకి మునిపి 14 days. ఇంకా ఈరోజు కూడా స్టిల్ ఇంకా వాటర్ తగ్గల. చెప్పండి. 2007లో వచ్చింది. ఒక 3 feet 4 feet, ఒక 3 days మాత్రమే. ఓన్లీ 3 days ఉంది. కానీ ఇంత విపత్తు కాదు. కనీసం మనిషి మునిగిపోయి 7 feet 8 feet అంత హైట్ అనేది రాలా. ఇది ఫస్ట్ టైం రికార్డ్. ఈ వరద కారణం చంద్రబాబు అని చెప్పేసి జగన్ అంటున్నారు. మీరు ఏమంటారు, నమ్ముతారా దీన్ని? వరద కాలువలు కొట్టుకుపోయి కట్టదైతే ఈ మధ్యలో వీళ్ళ కాన్ఫిడెన్స్ తప్ప ఏముండదు. కానీ గవర్నమెంట్ అయితే బాగా సపోర్ట్ అయితే వచ్చింది. సపోర్ట్ చేయబట్టే మేము బతుకున్నాం నాకు తెలిసి. మ్యాక్సిమం గవర్నమెంట్ ఉండబట్టే. ఎందుకంటే 5 feet 6 feetలో నేను మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈ ఈకో వైజాగ్ వాళ్ళు వచ్చారు కాబట్టి మేము పిల్లల్ని తీసుకెళ్ళాం. లేదంటే మేము తీసుకెళ్లే వాళ్ళం కూడా కాదు. అది అందరూ ఎవరైనా అసలు వాళ్ళైతే అలా బండ్లు పెట్టుకొని ఇక్కడే ఉన్నారండి. మీరు నమ్మరు. మున్సిపాలిటీ వాళ్ళైనా నియర్ బై 1 week పడుతుందండి అందరూ కోలుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ విష జ్వరాలు వస్తే అసలు పిల్లల హాస్పిటల్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా లేదు. ప్రజెంట్ మా పిల్లలకే టైఫాయిడ్ సింటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో అందరికీ జ్వరాలు. నాకు తెలిసి హెల్త్ మీద ఏదైనా ఇస్తే చాలా బెటర్ నా ఉద్దేశం. ఈ పథకాలు అవి పంచడం కాదు. ఏదైనా కానీ హెల్త్ సంబంధించి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వరదల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తే చాలా బెటర్ నా ఉద్దేశం. ఈ బైకులు, ఈ ఇన్సూరెన్స్, ఇల్లు మునిగిపోయినాయి, సామాన్లు పోయినాయి, ఏం పోయినాయి. పిల్లలు బతుకుండాలి కదా. ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయితే ఈ టైంలో అమౌంట్ అనేది చాలా కష్టం. ఇల్లే సగం కొట్టుకుపోతే అమౌంట్ ఎక్కడి నుంచి ఇచ్చి పిల్లలు పెట్టగలరు. అక్షరాల మా బాబుకి 30,000 అయిందండి 4 daysకి. ప్లేట్లెట్స్ 90,000 పడిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే విఎంసి కార్మికులు ఇక్కడ వరద వల్ల మొత్తం రోడ్ల మీద చెత్త వచ్చేసింది. మొత్తం మట్టి చెత్త మురికి అంతా ఉండడం వల్ల ప్రతిరోజు వీళ్ళు వచ్చి ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి ఇక్కడైతే శుభ్రం చేస్తున్నారు. ఇక్కడనే కాదు, ప్రజల ఇళ్లలో నీళ్ళు వచ్చేసినా సరే అక్కడ వీళ్ళు క్లీన్ చేస్తున్నారు, మొత్తం శుభ్రం చేస్తున్నారు. మురికి వాడలు కానీ బయట రోడ్డు మీద ఎక్కడున్నా సరే ఇది మొత్తం వాళ్ళు ప్రతిరోజు వచ్చి శుభ్రం చేస్తున్నారు. ప్రభుత్వం సూచనల మేరకు అయితే పెద్ద ఎత్తున విఎంసి కార్మికులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పని చేయడం జరుగుతుంది. ఈ పరిధి మున్సిపాలిటీ అనే కాదు, వేరే ప్రదేశాల నుంచి కూడా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పని చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం ఇక్కడ వరదల వల్ల వాటర్ పోయిన వెంటనే విఎంసి రంగంలోకి దిగింది. మొత్తం శుభ్రం చేయడం కానీ, బ్లీచింగ్ వేసి క్లీన్ చేయడం కానీ, ఇది మొత్తం ఇళ్లలో శుభ్రం చేయడం కానీ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో విఎంసి కార్మికులు వచ్చి ప్రభుత్వం సలహా మేరకు, సూచనల మేరకు ఇక్కడ శుభ్రం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఇంకొక పక్కన మనం చూసుకుంటే ఇంట్లో వాడే మోటార్స్ కి సంబంధించినవి పాడైపోతే ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మోటార్స్ అన్ని పాడైపోయాయని రిపేర్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ మోటార్స్ అనే కాదు, ఆ వెహికల్స్ కి సంబంధించి కూడా అన్ని రిపేర్ రావడం వల్ల ప్రతి చోట
ప్రజలు క్యూలో నుంచొని రిపేర్లు చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సింగినగర్ లో ఇక్కడ వరదల వల్ల మొత్తం చెత్త ఏర్పడింది. దాన్ని విఎంసి కార్మికులు ప్రొక్లైనర్ తో తీసి ట్రాక్టర్లో వేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా చెత్త అయితే ఏర్పడింది. దీన్ని విఎంసి కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్న చెత్తను కానీ, రోడ్లను కానీ, ఇళ్లలో వచ్చిన నీళ్ళని కానీ విఎంసి కార్మికులు శుభ్రం చేస్తున్నారు. మొత్తం వరదలకి షాప్స్ లో ఉన్న సామాన్ కానీ, ఇక్కడ ఇళ్లలో ఉన్న సామాన్లు ఏదైతే మొత్తం పాడైపోయి ఇక్కడ బయటికి రావడం అయితే జరిగింది. ఇళ్లలోంచి వాటిని విఎంసి కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ విజయవాడ వరదల్లోని మునిగిపోయిందని చెప్పేసి మాకు వైజాగ్ నుంచి మా టీము ఒక 15 మంది వచ్చాం. ఈకో వైజాగ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ టీం అని చెప్పేసి మాది ఉంది. తర్వాత ఇక్కడ మాకు ఏఎంహెచ్ఓలు సిఎంహెచ్ఓ సార్లు మాకు హెడ్లుగా వచ్చారు. కమిషనర్ కూడా ఇక్కడే ఎన్నో రోజులు ఇక్కడ మొత్తం వరదల్లో కూడా వాటర్లో కూడా నడుచుకొని వెళ్ళి అన్నీ చూసుకొని మనకి ఇది మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా మేము వెళ్తూనే ఉన్నాం. తర్వాత వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అందించడంలోను, తర్వాత ఏమో వర్కర్లని డిస్పర్స్ చేయడంలోను, తర్వాత మనకి అన్ని విధాలుగా మనకి 5 వెహికల్స్ వచ్చాయి మేడం వైజాగ్ నుంచి. మన టీం ఇదంతా ఈకో వైజాగ్ టీం మేడం. మనం అన్ని విధాలుగా ఉపయోగపడ్డాం ఇప్పటిదాకా. ఈరోజు మేము దగ్గర ఈ రోజుకి 11 రోజులు అయింది మేడం. ఇది మాకన్నా ముందు మా ఆఫీషియల్స్ ఎక్కువ మంది వచ్చారు. మాకు దగ్గర ఒక 1500 మంది వర్కర్స్ వచ్చారు. జీవీఎంసీ నుండి విశాఖపట్నం నుంచి వచ్చారు. మనకి నిన్న రీసెంట్గా వెళ్ళారు. వాళ్ళు అప్ చెప్పిన తర్వాత మన విఎంసీకి అప్ చెప్పిన తర్వాత వెళ్ళారు. మా కమిషనర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వచ్చామండి విజయవాడ. 11 రోజులు అయింది ఈ రోజుకి. కాకపోతే మా సార్ వాళ్ళు అయితే ముందే వచ్చి ఇప్పుడు ఇంకా సార్ వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎవరెవరు ఇల్లు మునిగిపోయాయి, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి అన్ని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా మంది చాలా నష్టపోయారు. మేము కూడా అన్ని వీధుల్లోకి వెళ్ళి చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఏమి అవసరమో అయితే బాగుంటుంది అనేసి మా సార్ వాళ్ళు కూడా సర్వే చేసి చెప్తున్నాం. మేము వాటర్ ట్యాంకులు అయితే అవసరం వస్తే వాటర్ ట్యాంకులు, ఫుడ్ అవసరం వస్తే ఫుడ్, అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాం. తర్వాత ఏమో మనకి ఈ చెత్త ఎక్కడైనా పేరుకుపోయినా మనము సెప్టిక్ ట్యాంకులు అవన్నీ తెప్పించి ఈరోజు వాటర్ ఎవరికి వాంటెడ్ ఉందో ఆ వాటర్ కూడా దగ్గర 30-35 వాటర్ ట్యాంకులు కూడా తేవాల్సి వచ్చింది. తెచ్చి ఇప్పుడు దాకా వాటర్ ప్రతి వీధికి ఒక 4 వాటర్ ట్యాంకులు వెళ్ళడం జరిగింది. వైజాగ్ నుండి జీవీఎంసీ నుండి వస్తున్నాం. అదే కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మటుకు ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి, డ్రైనేజీలు నిండిపోయి, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా, ఉండడానికి కూడా అక్కడ సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు సగానికి అంటే 90% వర్క్ అయిపోయింది. కమిషనర్ గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసుకొని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క బాధితులు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఇంకా ఇంకేవి అవసరాలు ఉన్నాయని ఇంటింటికి వెళ్ళి చెప్పడం, అలాగే మా అధికారులు కూడా మా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి ప్రతి క్షణం చెప్పించి ప్రతి ఒక్కరిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే తగ్గుతాయి వరదలు అనేది కూడా చూసి ఆ వరద నీటిని ఏ విధంగా మళ్లించాలనేది కూడా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు శానిటేషన్ వర్కర్లు, శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, పోలీసు వాళ్ళు, తర్వాత మేము చాలామంది డే అండ్ నైట్ కష్టపడి ఈ విధంగా చేసాం. అంటే ఇబ్బంది అంటే చాలా మటుకు వాటర్లో మేము దిగడం వల్ల అంటే పాములు గట్రా ఉండడం చాలా ఇదిగా ఉండేది. అయినా తట్టుకొని చేసాం అన్నమాట. అంటే మేమనే కాదు, చాలామంది శానిటేషన్ వర్కర్లు వాళ్ళు కూడా బీచింగ్ చేయాలి, వాటి చేసి ప్రతి ఒక్కరు ఇది మన పని, మనం ఎలాగైనా ఇది సేవ్ చేయాలి అన్నట్టు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ప్రతి ఒక్కరు శానిటేషన్ వాళ్ళు, అందరూ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, పోలీసు వాళ్ళు అందరూ కష్టపడ్డారు. ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ చేయడం వల్ల చాలా మటుకు కంట్రోల్ అయ్యాయి. అదే 15 days నుండి కష్టపడుతున్నారు. 15 days నుండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సార్ కూడా, నా మినిస్టర్ గారు కూడా ప్రతిసారి ఉదయం రావడం, సాయంత్రం రావడం, ప్రతి ఇంటికి వెళ్ళి
ఏ విధంగా ఉందో కూడా చూసుకునేవారు. చూసుకొని ఏ విధంగా వర్క్ అయిందో డే బై డే ఎలాగా ఇంప్రూవ్ చేస్తున్నాం, ఇంకేమైనా చేయాలా అని ప్రతి ఒక్కరు చూసుకునేవారు బట్టి ఈ విధంగా జరిగింది.